వచ్చేటప్పుడే పలానా మనిషి దగ్గర పోతే నాకు మంచి జరుగుతుందేమో, మంచి చేస్తాడేమో నమ్మకం. నమ్మకంతోనే వస్తాడు. ఉమ్. దేవుడు అనుకునే వస్తాడు. అది తీసుకున్న దానికి మేము ఎంతో కొంత న్యాయం చేసే ప్రయత్నము, సర్వీస్ ఇచ్చే ప్రయత్నము, రెగ్యులర్గా మా యాక్టివిటీస్ మార్చుకోవడము, ఏమన్నా తప్పులు ఉంటే వాటిని సరిదిద్దుకోవడము, ఇవన్నీ మేము చేసుకుంటూ పోతాం. సమాజానికి ఎంతో కొంత మంచి జరుగుతుంది. మంచి ఏంటిది? పెళ్ళిళ్ళు జరగడం. ఉమ్. పెళ్ళిళ్ళు జరిగితే ఏమవుతుంది? హిందూ వ్యవస్థ అనేది కాపాడబడుతుంది. ఎవరిని ఎవరు పట్టించుకోవట్లేదు. అవును. మావనో ఇప్పుడు ఇంతకుముందు పెళ్లి సంబంధాలు అంటే మావనో, అక్కనో, బాబాయో, తమ్ముడో ఎవరో ఒకరు చూసేటోళ్ళు. ఇప్పుడు ఎవరికి చూసేంత ఓపిక లేదు, ఉమ్. ఎవరు చూస్తలేరు. నేను 2017 నుంచి ఉన్నాము ఫీల్డ్లో. ఉమ్. మరి నేర్చుకోవడానికి 4 సంవత్సరాలు పట్టింది. సేవ ఎందుకన్నా, డబ్బులు సంపాదించడం ఎందుకన్నా అంటే సార్, అసలు మీకు ఈ పెళ్లిళ్ళు చేసే ఐడియా అనేది ఎలా వచ్చింది? మ్యారేజ్ బ్యూరో పెట్టాలనేది సాధారణమైన వరకు బ్యూరోస్ అనేది కొంచెం ఏజ్ వచ్చే వాళ్ళకి పెడతారు. మీరు చూడడానికి యంగే ఉన్నారు కదా, మరి ఎప్పుడు ఈ ఆలోచన మీకు ఎలా వచ్చిందంటారు ఇంత చిన్న ఏజ్ లో? ఎందుకు కలిగిందంటే మంచి సేవ చేద్దాం, డబ్బులు సంపాదిద్దాం, ఈ రెండు ఆలోచన నాకు. ఎన్ని ఇయర్స్ నుంచి రన్ అవుతుంది ఇది? నేను 2017 నుంచి ఉన్నాము ఫీల్డ్లో. మరి నేర్చుకోవడానికి 4 సంవత్సరాలు పట్టింది. సేవ ఎందుకన్నా, డబ్బులు సంపాదించడం ఎందుకన్నా అంటే ఇప్పుడు ఏ పని అయినా చేయను, దాంట్లో సేవ లేదు. ఏ పని అయినా చేయి. రియల్ ఎస్టేట్ అనుకో, భూమి అమ్ముకున్నాడా, చేతులు దులుపుకున్నాడా, ఓ పని చేసినోడు ఆ పని చేసుకున్నాడా, చేతులు దులుపుకున్నాడా, మంచిగా చూసే స్వభావం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఏదైనా అవసరానికి పోయినా తెచ్చుకున్నాను ఫీల్ అవుతాడు కస్టమర్. కానీ ఇక్కడ అట్లా కాదు. వాడు రాకముందే మళ్ళీ తర్వాత తిట్టుకుంటాడా ఏమనుకుంటాడా పక్కన పెడితే, వాడు వచ్చేటప్పుడే పలానా మనిషి దగ్గర పోతే నాకు మంచి జరుగుతుందేమో, మంచి చేస్తాడేమో నమ్మకంతోనే వస్తాడు. దేవుడు అనుకునే వస్తాడు. డబ్బులు ఎంతగా కట్టినప్పటికీ డబ్బులు అనేది నేను తీసుకుంటా. నా ఫ్యామిలీ బతకడానికో, నన్ను నమ్ముకున్న వాళ్ళు బతకడానికో, నా సంస్థ నడవడానికో, డబ్బులు అనేది ఏ సంస్థ నడవడానికైనా ఖచ్చితంగా డబ్బు అనేది అవసరము. ఆ డబ్బు అనేది మనకు కస్టమర్ల ద్వారా వస్తుంది. అది తీసుకున్న దానికి మేము ఎంతో కొంత న్యాయం చేసే ప్రయత్నము, సర్వీస్ ఇచ్చే ప్రయత్నము, రెగ్యులర్గా మా యాక్టివిటీస్ మార్చుకోవడము, ఏమన్నా తప్పులు ఉంటే వాటిని సరిదిద్దుకోవడము, ఇవన్నీ మేము చేసుకుంటూ పోతాం. అయితే దీంట్లో 2 రకాలుగా ఉంది. సేవకు సేవ అవుతుంది, సర్వీస్కి సర్వీస్ అవుతుంది, డబ్బుకు డబ్బు వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది? సమాజానికి ఎంతో కొంత మంచి జరుగుతుంది. మంచి ఏంటిది? పెళ్ళిళ్ళు జరగడం. పెళ్ళిళ్ళు జరిగితే ఏమవుతుంది? హిందూ వ్యవస్థ అనేది కాపాడబడుతుంది. అదే ముందు చెప్పినట్టు ఈ మనకు మ్యారేజ్ బ్యూరోలు లేకపోతే అరేంజ్ చేసే వాళ్ళు లేకపోతేనో ఏమైపోతుంది అంటే, ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే కుటుంబాలల్లా ఎవరు పట్టించుకోవట్లేదు. అవును. మావనో ఇప్పుడు ఇంతకుముందు పెళ్లి సంబంధాలు అంటే మావనో, అక్కనో, బాబాయో, తమ్ముడో ఎవరో ఒకరు చూసేటోళ్ళు. ఇప్పుడు ఎవరికి చూసేంత ఓపిక లేదు, ఎవరు చూస్తలేరు. మరి అట్లాంటప్పుడు మేము ఉన్నాం అని వాళ్ళకు అండగా నిలిచి, వాళ్ళకి ఏం కావాలో చేసి పెట్టి, వాళ్ళకు తగ్గట్టు వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు సంబంధాలు చూపించి వాళ్ళకి సర్వీస్ చేస్తున్నాం. సర్వీస్ చేస్తే పుణ్యంకు పుణ్యము, డబ్బుకు డబ్బు మళ్ళీ. కాబట్టి ఈ వ్యవస్థలో ఉన్నట్టు ఏ వ్యవస్థలో లేదు. నువ్వు ఏడికి పోయినా అన్నీ వేరు. దేవుడికి మొక్కితేనే పుణ్యం వస్తుంది, పాపం వస్తుంది అని అంటారు, మంచి వచ్చాడు. కానీ అట్లా కాదు. నువ్వు పని చేయొచ్చు డైరెక్ట్గా, నీకు పుణ్యం అనేది కంటికి కనిపిస్తుంది, ఒక మంచి అనేది నీ కంటికి కనిపిస్తుంది. నువ్వు కలిపిన ఏదైతే సంబంధం ఉందో వాళ్ళు నిన్ను ఆశీర్వదిస్తారు, నేను మంచిగా నీ గురించి మంచిగా ఆలోచిస్తారు, నీ గురించి చెప్తారు, ఇవన్నీ ఉంటాయి. ఈ ఆలోచన మీకు పెట్టాలని మీకే వచ్చిందా లేదంటే? నాకే వచ్చిన ఆలోచన. సమాజంలో ఉన్న పరిస్థితులు అప్పటికే చూసినాము, ఇబ్బందులు పడ్డోళ్ళు ఉన్న చూసినాము, రెండవ సంబంధాలకు చాలా మంది ఇబ్బందులు పడ్డ వాళ్ళ పరిస్థితులు చూసినాము. ఇవన్నీ చూసిన తర్వాత సరే సేవ చేద్దాం. ఎందుకంటే అంతకుముందే అన్ని పనులు చేసుకుంటూ వచ్చినాము. నేనేం గొప్పనేం కాదు, మధ్యతరగతి కుటుంబం మాది కూడా. ఏదో చిన్నగా చితకాను ఏదో పనులు చేసుకున్నాము, జాబులు చేసుకున్నాము, కన్సల్టెన్సీలు నడిపించినాము. ఇదంతా అయిన తర్వాత ఏదో ఒకటి చేయాలి, సేవ చేయాలి, డబ్బులు కావాలి. మా ఆలోచన ఒకటే. ఆ ఆలోచన అనేది నాకు తోడైంది. నా మెదడు పని పెట్టినా, సక్సెస్ అయినా. ఓకే సార్. అట్లా దీంట్లో ఏదన్నా మీరు మర్చిపోలేని పెళ్లి అంటే మీరు స్టార్టింగ్ చేసిన పెళ్లి అని గుర్తుండిపోతుంది కదా సార్. సో వాళ్ళు ఇంకా
మీకేమన్నా మాట్లాడతారా? మాట్లాడతారు. నేను ఫస్ట్ పెళ్ళి ఏంది అని అంటే సూరారంకు సంబంధించిన అమ్మాయికి చేసిన. సూరారము అమ్మాయి తల్లిదండ్రులు మంచి పార్టీ వాళ్ళు, గట్టిగానే ఉండే. ఉమ్, వాళ్ళు ఏంటంటే పాపం నా ఫీజు అప్పుడు 500 రూపాయలు. ఉహుం, ఇంకా నా ఫీజు కట్టిండు, నాతో మంచిగా ర్యాప్ మెయింటైన్ చేసుకుంటా పోయిండు, మంచిగానే మాట్లాడుకుంటా పోయిండు సారు. ఇక ఆయన ఏం చేసిండంటే ఆయన మ్యాచ్ కుదిరింది. కుదరగానే నాకు అప్పటికి అంత అనుభవం లేదు. ఉమ్. పాపం ఆయనకు నంబర్లు మాత్రమే ఇచ్చిన. ఆయన నాకు తెచ్చి 1,00,000 రూపాయలు చెక్ ఇచ్చిండు. ఓ 1,00,000 రూపాయలు చెక్ ఇచ్చారా? చెక్ ఇచ్చిండు. ఉమ్, అంటే డబ్బులు ఉన్నాయి, మళ్ళీ వేసుకుంటే నా అకౌంట్లో నాకు పడ్డాయి, ఆయన అకౌంట్లోకి వెళ్ళి నా అకౌంట్లోకి పడ్డాయి. అంటే అట్లాంటి మంచి 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 అనుభవం నాకు. జరిగితే కూడా అంతే. అంటే నాకు అప్పటికి ఎక్స్పీరియన్స్ లేదు. ఆయననే నాకు ఆ 1,00,000 రూపాయలు ఇస్తేనే నేను ఈడ దాకా వచ్చిన. ఉహుం, ఆ 1,00,000 రూపాయలను మళ్ళీ నాలుగు జాగాలో తిరగడానికో, 4 సంబంధాలు చూపించడానికో, నేను బతకడానికో ఇవన్నీ పనికొచ్చినాయి. నా పారితోషికము నా ఫీజు 500 రూపాయలు అయినప్పటికీ నాకు వచ్చిన మొదటి ఫీజు అమ్మాయిదే 1,00,000 రూపాయలు. అంటే ఆలోచించు, నేను ఎంత మంచి ర్యాప్ మెయింటైన్ చేస్తే నాకు ఆ కస్టమర్ ఇచ్చిండు. అవును. అభిమానం. మనం ఏదైనా కానీ కస్టమర్ దగ్గర ఏంటంటే మంచిగా ఉంటే ఆయన ఆటోమేటిక్ ఇస్తాడు. మనం ఏదో ఇక కస్టమర్ మాదిరిగా చూడడము అట్లా ఉండకూడదు. ఒక పెళ్లి చేస్తున్నాం అంటే వాళ్ళతోని మన కుటుంబ సభ్యుడు, మనోడు, మన అన్న, మన తమ్ముడు, మన మామ, మన బిడ్డ, మన కూడలు అనుకొని పనిచేయాలి. ఒక సంబంధం కలపాలంటే అంత ఆషామాషి ఇది కాదు. చాలా మంది ఏంటంటే ఏదో ఫీజులు తీసుకున్నామా జేబులో పెట్టుకున్నామా అని ఫీల్ అవుతారు. అట్లా ఫీల్ కావద్దు. దానివల్ల ఎలాంటి లాభం లేదు. నీకు వచ్చే రూపాయి రాదు కదా. ఈ రోజు 5,000 వస్తాయి, ఏం చేసుకుంటావు? అవును. ర్యాప్ మెయింటైన్ చేస్తే 1,00,000 కాదు 10 లక్షలు ఇచ్చే కస్టమర్స్ కూడా ఉన్నారు. ఒకరికి మంచి సంబంధం చూపించినామంటే ఆటోమేటిక్ గా వాళ్ళ ఇస్తారు, తరఫున నుంచి కూడా ఇస్తారు. ఇంకా రెండు మనం మూడు వచ్చే ఛాన్స్. ఆశించాల్సిన పనే లేదు, వాళ్ళే ఇస్తారు. నువ్వు పని చేస్తే ఇస్తారు. నువ్వు కర్మ చేసుకుంటావు, ఫలితం అనేది దైవేచ్ఛ, దేవుడు ఇస్తాడు. ఇంక కర్మ చేసేది లేదు, ఏం లేదు, డైరెక్ట్ ఫలాల గురించి ఆలోచిస్తారు. ఉమ్, తప్పు కదా. అవును. అందుకోసం మ్యారేజ్ మీడియేటర్లు కూడా ఎప్పుడైనా కానీ ఏదైనా సంబంధం ఉంది అని అంటే వాళ్ళతో మంచిగా మెయింటైన్ చేయాలి. వాళ్ళ కుటుంబం ఎలాంటిది, వాళ్ళు ఎట్లున్నారో ఆ విధంగా నడుచుకోవాలి. ఉమ్, ఇవన్నీ నడుచుకుంటలేరు మనోళ్ళు. అవును. ఏం లేదు, ఫోన్లు ఎత్తకపోవడం, వాళ్ళని ఇబ్బంది పెట్టుడు, నీ బిడ్డ కర్రగా ఉంది, నల్లగా ఉంది, లావుగా ఉంది, మీ వాడిని ఒడిదేక్కడు, ఇవే ముచ్చట్లు ఎప్పుడు మీరు పైసలు తీసుకొని మాట్లాడతారు. ఇట్లా ఇది కరెక్టేనా? అంతే కదమ్మా. కరెక్టే సార్. ముందు తెలియదా? కస్టమర్కి న్యాయం చేయాలి కదా. మళ్ళీ నమ్ముకొని వచ్చిండమ్మా. మరి కరెక్ట్. నువ్వు ఏం ఆలోచనతో వచ్చినావు? ఖచ్చితంగా పెళ్లి సేవ చేస్తారు చేద్దామని అన్న. ఆలోచన వచ్చినావు కదా. ఉమ్, డబ్బులు సంపాదిద్దామనే ఆలోచనతో వచ్చినావు కదా. ఇదంతా ఎందుకు చెప్పినా అంటే ఫస్ట్ చెప్పిన 2 పదాలు ఏంది? సేవ, డబ్బు అన్న. ఉమ్, నువ్వు సేవ ఏంది, డబ్బులు అడిగితే వస్తాయి అమ్మ. మరి కరెక్ట్. కాబట్టి మనం ఎంతో కొంత సేవ చేస్తే ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. ఓకే. డబ్బులు వెనకాల మనం పడాల్సిన పని లేదు. అవే మన కాడికి వస్తే నడుచుకుంటా. మనం చేసే పని నిదానం చేసుకుంటూ పోవాలి.